మీరేంటి సార్ ఇక్కడ కబురు చేస్తే నేనే వచ్చావునిగా. ఓహో, నువ్వు ఏం పీక్కావని నిన్ను స్టేషన్కి పిలిపించాలరా మూసి మూర్ఖాలు నాయాలా. నువ్వు ఈ ఏరియాలో తలా తొక్కలేని ఈమెయిల్ గాడి, పెద్ద పోటుగాడిలో పోజోటు కొడుతున్నావు. చిన్న చితకా కేసుల కేటుగాడివి నువ్వు. ఇంకా చెప్పాలంటే పక్కా 420 యూజ్లెస్ ఫాదర్ కి యూజ్లెస్ సన్నుగాడివి నువ్వు. ఎదవా చాలా ఆపండి సార్, పోవడకండి. ఇప్పటికే కేటుగాళ్ళందరి కళ్ళు నా మీదే పడుతున్నాయి. పక్కింటి సుశీలని అడిగే దిశ తీసుకోవాలి. సరే, మ్యాటర్ ఏంటో చెప్పండి. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారేంటి? నువ్వు పెద్ద చైల్డ్ చపాతీవి. నీలాంటి బేవర్స్ గాడిని పదే పదే అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ కే అవమానం. ఒక కామెడీ రౌడీ గాడు ఉండేవాడు. వాడు నన్ను అరెస్ట్ చేయండి అంటూ జీపుల్లో ఎక్కి కూర్చునేవాడు. వాడు నీలాగే పకీరు. వాడికన్నా నువ్వు పెద్ద పకీరు. నేనేం పకీర్ని కాదులేండి, నేను బాబా. ఒక విధంగా విష్ణుమూర్తి లాంటి వైకుంఠమే మా ఊరు. అందరికీ నామాలెట్టడమే నా డ్యూటీ. ఓహో, ఈడుతో అనవసరంగా మాట్లాడేందుకు. ఇదిగో తీసుకోండి. సారీ, కింద నుంచి ఇవ్వాలి కదా. ఇలాంటి వాళ్ళకి ముందే ఇచ్చేయటం మంచిది. సరే, ఇంకేంటి సార్ సంగతులు? వీడెవడరా పారిపోయి వచ్చిన టెర్రరిస్ట్ లాగున్నాడు? మా బొడ్డోండేంటి సార్ నోటికొచ్చాడు మాట్లాడుతున్నారు. చాలా దూరపు చుట్టం సార్. శ్రీకాకుళం నుంచి వచ్చాడు. నోట్లో వేలు పెడితే కొరకడు, చీకుతాడంతే. మా బొడ్డోడు బంగారం సార్, బంగారం. స్నానం చేయలేదే. వీడు బుడ్డోడా? చూడ్డానికి నిలువుగాడిదిలా కనిపిస్తున్నాడు. అడవులో ఎలుగుబంటిలో జుట్టు గెడ్డం పెంచి అసలేంట్రా నీ అవతారం? సార్, మా బుడ్డోడు పక్క శివభక్తుడు. నోరు తెరిస్తే శివ 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 అంటాడు. వాడికి చిలిపి కోరిక ఉంది సార్, అది తీరిపోతే మొక్కు తీర్చుకుంటాడు కదరా బుడ్డా. వెళ్ళొస్తాం సార్. వెళ్ళు, టోటల్ గా నీలాంటి బేవర్స్ అంటావు. శంకర నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర ఓ శంకర శంకర. శివానా? ఎక్కడున్నారా? ఎక్కడ? శివాని వెతుక్కుంటూ అతనొచ్చాడు. శివానా? యా. శివ ఇక్కడెందుకుంటాడు? వాణ్ణి మనం కైలాసానికి పంపించాం కదా, అక్కడుంటాడు. రాష్ట్ర హోంమంత్రి శివరాజ్ గారి పైన మారునాయుధాలతో దాడి జరిగినట్టు బ్రేకింగ్ న్యూస్ లభించింది. నగరంలోని ప్రసిద్ధ ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతున్నట్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నగర శివార్లలో ఈ ఘటన జరిగిందని వార్తలొస్తున్నాయి. నల్లని బట్టలు ధరించిన ఒక వ్యక్తి ఆయన పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ మనిషి చూడడానికి విచిత్రంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్నది పోలీసులు ఇంకా విచారం చేస్తున్నారు. నువ్వు ఎలుకబంట్ల నల్ల డ్రెస్ వేసుకొచ్చినప్పుడే డౌట్ వచ్చింది. పైగా శివ 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 అని కలవరిస్తున్నావు. ఆ మినిస్టర్ని శివార్పణం చేసావా? ఓ మై గాడ్. ఈ కేసు గురించి పోలీస్ కమిషనరే స్వయంగా విచారణ చేపట్టారు. హోమ్ మినిస్టర్ మీద అటాక్ చేశాడంటే ఇట్స్ రియల్లీ షేమ్ ఆన్ us. హై కమాండ్ నుంచి చాలా ప్రెజర్ ఉంది. ఐ నీడ్ ద కల్ప్రిట్స్ విత్ ఇన్ 24 hours. అలాగని ఏసీ రూములో ఓసీ చైర్లో ఖాళీగా ఏ కమిషనర్ కూర్చుండిపోతే క్రిమినల్స్ దొరుకుతారా రాజీవయ్యా? దొరకరు సార్. రేయ్, ఏమనుకున్నావు? షేప్ అవుట్ అయిన బాల్. డబ్బుల కోసం అమాయకుల్ని బెదిరిస్తూ వాళ్ళివ్వకపోతే ముఖానికి వాతలెట్టి డబ్బాషకొచ్చే అమ్మాయిల్ని ఉపయోగించుకుంటూ పెండింగ్ కేసులన్నింటిలోనూ మాకు రెగ్యులర్ సాక్షిగా ఉంటూ మా జైళ్లలో ఉండే ఖైదీలందరికీ సారథివవుతూ ఈ పెద్ద దొంగల సంతలో చిన్న పురుగువిరా నువ్వు. ఈ చిన్న పురుగు పెరిగిపోయి పెద్దదై పెద్ద పెద్ద డీల్స్ చేయడం మొదలెట్టింది. లేకరా నా కొడక్క. ఏయ్, హోమ్ మినిస్టర్ శివానే చంపావు కదరా? సార్, హోమ్ మినిస్టర్ గారు చచ్చిపోయారా? హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా సార్? ఆయన చచ్చిపోయి 12 గంటలైంది.
పని పాటాలేని జనాలు గొడవ చేస్తారని ఐసీయూలో పెట్టినట్లు నాటకాలు ఆడుతున్నావు. ఎగిరెగిరి పడుతున్న రాజకీయ నాయకులందరినీ పిలిపించి న్యూస్ ఛానల్స్ వాళ్ల ముందు ఈ విషయం అనౌన్స్ చేస్తే మంచి టీఆర్పీ, బ్రేకింగ్ న్యూస్ మీద బ్రేకింగ్ న్యూస్ అంటూ చూపించి జనాలకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. హోమ్ మినిస్టర్ ని హత్య చేసి నల్ల బట్టలు వేసుకుని పిచ్చోడిలాగా నాటకాలాడితే మాకేం అర్థం కాదనుకున్నావా? లేక మేం పిచ్చి నా కొడుకులం అనుకున్నావేంట్రా? కల్కి అలియాస్ కడ్డీ కల్కి. ఇదిగో రాజువయ్య సార్, కాస్త దయ చూపించయ్యా. ఈ రౌడీ కల్కేకి టైం అయిందయ్యా. అవును సార్. ఓ కేకు ఏం సార్, వీడికి ఈరోజు బర్త్డేనా ఏంటి సార్? తప్పు తప్పు, లెంపలేసుకో ముందు. అతని బర్త్డే కాదు బాబు, డెత్ డే. ఈ రోజే వీడి చివరి రోజు. అయ్యో, బర్త్డేకి కేక్ కట్ చేయడం ప్రజలకు అలవాటు, డెత్ డేకి కేక్ కట్ చేయించడం నా గ్రహపాటు. త్వరగా కేక్ కట్ చేయరా. ఇప్పుడు వీన్ని ఎన్కౌంటర్ చేయాలి మనం. సార్ సార్, త్వరగా కేక్ కట్ చేయండి సార్ ప్లీజ్. వదిలేండి సార్, నాకేం తెలియదు సార్. వదిలేండి సార్. సార్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ డే. సార్, వాడు పారిపోతున్నాడు సార్. దేవుడా కాపాడుతండ్రి. ఎవరండి? అయ్యా, గొరకేంట్రా బాబు, గాడిద ఓనర్ పెట్టినట్టుంది. వస్తున్నా ఒక్క నిమిషం. ఎవరు సార్ ఇంత రాత్రి పూట? సార్ వదిలేయండి సార్ వాడిని. సార్ వాడు ఏం చేశాడని కొట్టరా, చచ్చినా పర్లేదు సార్. కుమ్మేండ్రా. ఇంకా నీకడ్డమేట్రా. స్టార్ట్ అయింది కార్ స్టార్ట్ అయింది. షూట్ చేయడమే రాదంట నీకు. షూట్ చేయడం ఎలాగో చూపిస్తాను. విన్నర్ చికెన్ డిన్నర్. ఎస్, ఇది కదా ఆట అంటే. సార్ వాడు ఏం తప్పు చేశాడో చెప్పండి సార్. ధృతి, ఎంఏ ఎల్ఎల్బి. నైస్ నేమ్. లాయరమ్మా. అయ్యో సార్, కొట్టకని చెప్పండి సార్. చచ్చిపోయేలా ఉన్నాడు. నా మాట వినండి సార్. ఇన్స్పెక్టర్, ఆయన అనుమానితుడు, అపరాధి కాదు. దే ఆర్ జస్ట్ సస్పెక్ట్స్, నాట్ కల్ప్రిట్స్. తను అపరాధి అని ప్రూవ్ అవ్వక ముందే ఆయనకి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు కదా. అది తప్పు అన్న విషయం నాకంటే బాగా మీకే తెలుసని నాకు తెలుసు. లాయరమ్మా, రాష్ట్ర హోమ్ మినిస్టర్ మీద దాడి చేయడం సామాన్యమైన కేసు కాదు. హైకమాండ్ నుంచి మాకు ప్రెషర్ ఉంది. నువ్వు తప్పు చేసావా అని వాణ్ణి కొట్టకుండా ముద్దుగా అడిగితే ఏ అనుమానితుడు నేనే అపరాధినని ఒప్పుకోడు. అలాగని మీరు ఒక అపరాధిని పట్టుకోవడానికి ఇలా ఎంతమంది అమాయకుల్ని అపరాధులా శిక్షిస్తారు? బై ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడుండే నిందితులందరి మీద ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయి. యూఆర్ రాంగ్ సార్. మీరు అరెస్ట్ చేసిన అనుమానితుడు నా క్లయింట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన మీద ఇంతవరకు ఏ క్రిమినల్ కేసు ఫైల్ అవ్వలేదు. హిస్ ప్రొఫైల్ ఇస్ క్లియర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓ, ఐ సీ. ఇదిగో రాజీవయ్య, ఎవరయ్యా మన కస్టడీలో ఉన్న క్లీన్ కిస్ట్ అయ్యా? సార్, వీడి కృష్ణ కాదు సార్, శివ. శివ అంటూ ఎవరినో వెతుకుతున్నాడు. అందుకే వీడిని బొక్కలో తోసి మక్కలెరగదీస్తున్నాను. ఎవడ్రా శివ? ఓహోహోహో, వీడా డాకుగాడ్లా ఉన్నాడు కదయ్యా. లాయరమ్మా, వాణ్ణి చూస్తుంటే 40 రేపులు 4 మర్డర్లు చేసినోళ్ళ ఉన్నాడు. ఈ దొంగ నా కొడుకున్నాడే సార్. నాకు వాడికి దొరికాడు సార్. సార్ వదిలేయండి